ఇండియాలో హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ 10-12%. అంటే ఎవ్రీ ఇయర్ హాస్పిటల్ ఖర్చులు ఒక 10% పెరుగుతాయి ముందు ఇయర్ కన్నా. పేషెంట్ డిసీజ్ కన్నా కూడా బిల్స్ ఎట్లా పే చేయాలని ఎక్కువ సఫర్ అవుతారు. ఎందుకంటే ఒక్క సివియర్ డిసీజ్ లేదా బ్యాడ్ యాక్సిడెంట్ చాలు ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా రివర్స్ అయిపోతుంది. అండ్ ఇంకా ఫ్యామిలీలో ఉన్న మెయిన్ ఎర్నింగ్ పర్సన్ కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా వర్స్. సో మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్ పీపుల్ కే వస్తాయి. మీరు మీ పిల్లల స్టడీస్ కి, మ్యారేజెస్ కి సేవ్ చేసుకునేదంతా ఒక్క మెడికల్ ఎమర్జెన్సీలో వెళ్ళిపోతుంది. అందుకే హెల్త్ ఎమర్జెన్సీస్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. చాలా మంది మేము హెల్తీగానే ఉన్నాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ వేస్ట్ ఖర్చు అని తీసుకొని యూజ్ చేసుకోకపోతే కట్టిన మనీ వేస్ట్ అని ఫీల్ అవుతారు. అసలు జబ్బులు, యాక్సిడెంట్స్ ఇవన్నీ చెప్పి రావు కదా. అండ్ ఏదైనా జరిగితే ఐసీయూ అని, సర్జరీకి లక్షల్లో ఖర్చు అవుతాయి. ఒకవేళ యూజ్ చేసే అవసరమే రాలేదనుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ హ్యాపీ. అండ్ ఎర్లీగా తీసుకుంటే లెస్ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్ వస్తుంది. ఓల్డ్ ఏజ్ వచ్చాక మీరు తీసుకుందామన్నా కూడా అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వరు. సో మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా మీ హెల్త్ కేర్ ఖర్చులు మేనేజ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.